మీనరాశి వాళ్లకు ఈ వారం ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. గతంలో మీ వ్యక్తిగత అవసరాల కోసం చేసిన కొన్ని రకాల పెద్ద అప్పులు ఏవైతే ఉంటాయో, శక్తికి మించినటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో, ఎంతో కష్టపడి వాటిల్లో కొంతమేరకు ఆ అప్పులను తీర్చివేయగలుగుతారు. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఈ అప్పుల భారాల్లో కొంతమేరకు ఉపశమనాన్ని కూడా పొందగలుగుతారు. స్నేహితులను కలుసుకొని వివిధ రకాల వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతాయి. కుటుంబంలో అవసరమైనటువంటి సౌకర్యవంతమైన వస్తువులను కూడా కొనుగోలు చేస్తుంటారు. వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దూర ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రముఖులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అనుకున్నటువంటి పనులు, అనుకున్నటువంటి కార్యక్రమాల్లో ప్రయోజనాలు సిద్ధిస్తూ ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఉంటాయి. వివాహాది శుభ కార్యక్రమాల్లో అందరి యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. వ్యాపారాలను విస్తరింప చేసుకునేందుకు కొన్ని రకాల ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించండి. ఉద్యోగ విషయాల్లో ఆశించిన పురోభివృద్ధిని సాధించుకుంటారు. దూర ప్రయాణాలు కొన్ని వాయిదా పడే పరిస్థితుల్లో ఉంటాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటుండాలి. ఎంతో కష్టపడటం ద్వారా ఈ వారంలో కొంతమేరకు ఎక్కువ మొత్తంలో ప్రయోజనాలు పొందడంతో పాటు ఆశించిన లాభాలు, ఆశించిన ప్రయోజనాలు ఎంతో కష్టపడటం ద్వారా ఈ వారం అనుకున్నటువంటి ఫలితాలు పొందటమే కాకుండా ఉత్తమమైనటువంటి స్థితికి చేరుకోగలుగుతారు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మీనరాశి వారు ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవటం, అర్చన చేయటం అనేది మంచిది. తమలపాకులతో స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, ఆంజనేయ స్వామి దండకమును పారాయణం చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు.